హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ టైం మా స్టాఫ్ వాళ్ళు యాక్చువల్లీ పార్టీ ఇస్తున్నారు. ఫస్ట్ టైం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పార్టీస్కి వెళ్ళాను. ఇక్కడ కాదు, యాక్చువల్లీ నేను ఎప్పుడు పార్టీస్ కానీ ఇట్లాంటి వాటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఫ్యామిలీ ఫంక్షన్ తప్ప వాటికి ఎప్పుడు వెళ్ళకుండా ఉండే. ఇదే ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళడం లండన్లో. లెట్స్ గో టు పార్టీ. ముందుగా మేము వెళ్ళగానే అందరం కలిసి గ్రూప్ పిక్చర్ అయితే తీసుకున్నాం అన్నమాట. దాని తర్వాత స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసాము. స్టార్టర్కి కూడా వాళ్ళు 4 డిఫరెంట్ వెరైటీస్ పెట్టారనమాట. నేను కొన్ని పిక్స్ తీసుకోవడం మర్చిపోయాను. దాని తర్వాత వార్మప్ లాగా కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని అందరం కలిసి డ్యాన్స్ చేసాము. దాని తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్ళాము. పిక్ తీయడం అయిపోయిన తర్వాత మన వాళ్ళకి ఇంకేముంది, డ్యాన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. ఎప్పుడెప్పుడు సాంగ్స్ పెడతారా, ఎప్పుడెప్పుడు డ్యాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ. ఎంత వర్క్ చేసినా కానీ ఫైనల్గా ఒక రోజు అంటే ఇలా అవుటింగ్ డే వచ్చినప్పుడు అందరూ కూడా రిలాక్స్ అయిపోతారండి. వర్క్ టెన్షన్ అంతా మర్చిపోయి ఇలా ఒక పార్టీ అనేది ఒక రోజైనా సరే, మంత్లీ వన్స్ కాకపోయినా ఎవ్రీ 2-3 మంత్స్కైనా ఒకసారి ఇలా ఉంటే వాళ్ళ వర్క్ లొకేషన్ వాళ్ళతో కానీ లైక్ కొలీగ్స్తో కానీ ఫ్రెండ్లీగా ఉండొచ్చు. అలాగే మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. మీరు దీన్ని తప్పుగా అయితే అనుకోకండి. ఇక్కడ కల్చర్కి వీళ్ళు కామన్ అనమాట. ఈవెన్ మన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, మన ఇండియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కలిపి డ్యాన్స్ చేస్తున్నారు. ఎవరికేం తప్పు అనిపించదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కల్చర్కి యూకే వాళ్ళు, మేము ఉండేది యూకేలో కదా, వీళ్ళ కల్చర్కి ఇది ఏం కొత్త కాదు. అందుకని చెప్పి అందరు కలిసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను విత్ సాంగ్స్తో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మీరు సాంగ్ వింటేనే మీరు ఆ ఫీల్ అనేది వస్తుంది, అక్కడ ఏం జరుగుతున్నది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఐ విల్ ట్రై. అండ్ నేను ఇక్కడ ఏ క్లిక్ కూడా డిలీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ డే అనమాట, నేను ఫస్ట్ టైం పార్టీకి వెళ్ళడం, అందుకని చెప్పి అలాగే పోస్ట్ చేస్తాను అనేది చేయకుండాను. సో అక్కడ మీరు విన్నారో లేదో, ఆ క్లిప్లో వాయిస్ విన్నారు కదా, మనం వచ్చినప్పుడైతే హైదరాబాద్ అని చెప్పి మా కొలీగ్స్ అంటూ ఉన్నారన్నమాట. సో అక్కడ వెళ్ళినప్పుడు ఎందుకు అండి షే అనిపిస్తుంది, డ్యాన్స్ చేయాలనిపించదు కూడా. బట్ ఏదో నేను ట్రై చేశాను, అలా అందరి ముందు చేయడం కొంచెం షే అనిపిస్తుంది కదా. మామూలుగా అయితే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమే, బట్ అందరి ముందర అలా చేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ తర్వాత నేను కూడా ఫ్రీ అయిపోయాను. నేను కూడా వాళ్ళతో కలిసి చేశాను, ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ స్టార్టింగ్ ఏదో కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ ఇక్కడ కొంతమంది లైక్ ఇంగ్లీష్ పీపుల్ కూడా ఉన్నారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళ డ్యాన్స్ నేను నెక్స్ట్ క్లిప్లో పోస్ట్ చేశాను. ఎంత బాగా చేస్తారండి వాళ్ళు, అంటే లైక్ మన డ్యాన్స్ వేరు, వాళ్ళ డ్యాన్స్ వేరు అనుకోండి, బట్ వాళ్ళ బాడీ మూమెంట్స్ అన్నీ వేరే ఉంటాయండి. నిజంగా నేను పోస్ట్ చేస్తాను, మీరైతే చూడండి. చాలా బాగా చేస్తారు. అదేదో స్ప్రింగ్ లాగా తిరిగిపోతూ ఉంటారు అనమాట. భలే చేస్తుంటారు డ్యాన్స్ వీళ్ళు. నేను ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకున్నాను. చాలా ఎంజాయ్ చేసాం అనమాట మేము ఫస్ట్ టైం పార్టీని. యూకేకి వచ్చిన తర్వాత ఇది ఒక మెమరీ నాకైతే. యూకేకి వచ్చిన తర్వాత చాలా వీడియోస్ అయితే నేను రికార్డ్ చేసుకున్నానండి, మీకు పోస్ట్ చేద్దాము మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీకి అని చెప్పి. బట్ కొన్ని కారణాల వల్ల నేను ఏ వీడియోస్ కూడా బయట పోస్ట్ చేయకుండా ఉన్నాను.
బట్ ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ ఏమవుతుందో చూద్దాము, టైంని బట్టి కూడా. ఇప్పుడు ప్రజెంట్ నేను హాలిడేస్లో ఉన్నాను, దానికోసం నాకు టైం దొరికింది, దానివల్ల నాకు టైం దొరికింది కాబట్టి అట్లీస్ట్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడము అండ్ బయటిలో పూజ చేసుకుంటే మనకు అనేది మెమరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకొని మనం హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. Jumping through life, set the beat ablaze. Bicky in hand, and John Pork too. Ray Pardew, this jam's for you. Ray Pardew, he's got that vibe. Puffing clouds, yeah, he's staying high. With a bounce in his step, he's flying by. He's the king of chill and he owns the sky. He's rolling smooth through the city streets, bassline booming under his feet. Bicky in hand, it's his one true love. This dude's got style sent from above. Ray Pardew, bounce, jump and spin, lighting up the air when he walks in. Bicky in his heart and weed in the flow, with John Pork riding, let the good vibes grow. The crew rolls through like a hurricane, John Pork cracking jokes, driving them insane. Ray Parr and his Bicky, they can't be tamed. You'll catch their rhythm, remember their name. Ray Pardew, bounce, jump and spin, lighting up
when he walks in. Bicky in his heart and weed in the flow. With John Pork riding, let the good vibes grow. So here's to Ray Parr with his smoky haze, jumping through life, set the beat ablaze. Bicky in hand and John Pork too. Ray Parr Jew, this jam's for you. Ray Parr Jew, he's got that vibe. Puffing clouds, yeah, he's staying high. With a bounce in his step, he's flying by. He's the king of chill and he owns the sky. He's rolling smooth through the city streets, bassline booming under his feet. Bicky in hand, it's his one true love. This dude's got style sent from above. Ray Parr Jew, bounce, jump and spin, lighting up the air when he walks in. Bicky in his heart and weed in the flow. With John Pork riding, let the good vibes grow. The crew rolls through like a hurricane. John Pork cracking jokes, driving them insane. Ray Parr and his Bicky, they can't be. చూసారు కదండి, మా వాళ్ళు స్టార్టర్ అరిగిపోయిందాక ఎగిరారు. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చామన్నమాట. మెయిన్ కోర్స్లో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బగారా రైస్, చపాతీ, రైతా అండ్ పుడ్డింగ్స్ గాను 2 స్వీట్ ఐటమ్స్ ఇచ్చారు. అండ్ ఐస్ క్రీమ్ కూడా. ఫైనల్లీ అంత అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట. ఫుల్గా కుమ్మేశారనమాట అందరూ. ఫుడ్ అయితే మన ఇండియన్ స్టైల్లో అనమాట. ఎందుకంటే మేము వచ్చింది శ్రీలంకన్ రెస్టారెంట్ కాబట్టి వాళ్ళు కూడా మన ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఫుడ్ అయితే అదిరిపోయిందనమాట. సూపర్ ఉండే. సో ఫైనల్గా మా ఫుడ్ అయితే అయిపోయింది. ఇంకా ఐస్ క్రీమ్ తినేసాము. అక్కడ తర్వాత కొన్ని చైర్ గేమ్స్ అని అవన్నీ ఇవన్నీ గేమ్స్ ఆడారు, పిక్స్ తీసుకున్నారు అండ్ ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఈ ఫన్నీ గేమ్స్ ఇవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఒక లైక్ ఇస్తే మీరు ఇంకా నెక్స్ట్ కూడా రికమెండ్ అవుతుంది అనమాట వీడియో. ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చాలా యూకే సిరీస్ అయితే మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకునే వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు యూకే గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకేదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. మాకు ఇక్కడైతే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ నైట్ అనుకోండి. ఇప్పుడే పార్టీకి వెళ్ళేసి వస్తున్నాను. ఫస్ట్ టైం మా స్టాఫ్ వాళ్ళు పార్టీ ఇచ్చారు. సో పార్టీ అయిపోయింది. బాగా అయితే ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. బాగా టైం స్పెండ్ చేసాము అందరు కొలీగ్స్తోనూ, మా స్టాఫ్ మెంబర్స్ అందరితోనూ టైం స్పెండ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఉంటే కొంచెం మనసుకి రిలాక్స్గా ఉంటుంది. ఆల్వేస్ వర్క్ అని చెప్పి ఎక్కువ మైండ్ మీద ప్రెజర్తో కాకుండా బాగుంటుందని అనిపించింది. బాగుంది. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అనమాట పార్టీకి వెళ్ళడము, ఇట్లాంటి కొలీగ్స్ తోటి వెళ్ళడము ఇలాంటి పార్టీస్కి అని చెప్పి నాకైతే చాలా ఫస్ట్ టైము, కానీ మంచిగా అనిపించింది. సో అది విషయము. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.